ప్రతి నాలుక పాడేటువంటి నామము, స్తుతికి యోగ్యమైనటువంటి నామము ఆ యొక్క యేసుని యొక్క నామము. దేవుని యొక్క నామం అనుకున్నటువంటి శక్తి, దేవుని యొక్క నామం అనుకున్నటువంటి ఆ యొక్క బలము వర్ణనాతీతమైనటువంటిది. స్తుతికి యోగ్యము యేసు నామం, ప్రతి నాలుక పాడును యేసు పరిశుద్ధుడు. ఆది యందు దేవుడు అనేటువంటి మాట రాస్తున్నారు. అయితే ఇక్కడ రాసినటువంటి దేవుడు లేదా గాడ్ అనేటువంటి మాటకు హిబ్రీ భాషలో ఎలోహిమ్ అనేటువంటి ఒక అర్థం కలిగినటువంటిది. మేము కోరుకోలేదు, మొదటగా నీవే మమ్మల్ని కోరుకున్నాం. మేము మిమ్మల్ని ప్రేమించలేదు, అయినను మొదటగా నీవే మమ్మల్ని ప్రేమించావు. మేము మీకు దూరస్తులమై ఉండగా, మేము మీకు ఇంకనూ శత్రువులమై ఉండగా నువ్వు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని హక్కును చేర్చుకున్నాం. మనం పోరాడుతున్నటువంటిది యుద్ధములో విజయం కొరకు కాదు, మనం ఆల్రెడీ విజయ వీరులుగానే ఉన్నాము. ఆ విజయములో నుండి దేవుని యొక్క సన్నిధిలో మనం పోరాడుతున్నటువంటి మాటలు జ్ఞాపకం చేస్తుంది. మనకు పిరిగి ఆత్మను మన దేవుడు ఇవ్వలేదు. మన కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడండి? మన సంఘాలను దేవుడు ఎందుకు ఆశీర్వదించాడండి? ఎల్రోయి అనేటువంటి దేవుడు, నిన్ను నన్ను చూస్తున్నటువంటి దేవుడు, గాడ్ హూ సీస్ us. వర్రీ అవ్వద్దు. యెహోవా సాబోత్, యెహోవా సాబోత్, యెహోవా సాబోత్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన బిడ్డలకి, మనకి, మన గృహాలకి ఎల్లప్పుడు కూడా కావలి ఉంటుంది ఆ చెప్పిన సాక్ష్యం. అందరూ కూడా మనం చేసే ప్రార్థన దేవదూతలకు కావలి ఉంటాయి. ఎస్, నువ్వు నేను ఈ రోజున చేసే ప్రార్థనలన్నింటిలో కూడా గొప్ప ప్రతిఫలములు సైతము కూడా దేవుడు ఇవ్వగలుగుతూ ఉన్నాడు. యెహోవా షాలోమ్ అలైన యెహోవా సమాధానము దయచేసే దేవుడుగా అయ్యా ఎవరుకుంటారా ఇలాంటి దేవుడు నా తండ్రి వేసా. అయ్యా సైన్యంలో అధిపతి యెహోవా అన్నావు కదా నా తండ్రి వేసా. అయ్యా మా పక్షాన నా తండ్రి వేసా. అయ్యా ప్రతి ఒక్క పనిలోని నా తండ్రి వేసా. సైన్యంలో అధిపతికి యెహోవా ఉన్నాడని నా తండ్రి వేసా. మేము నమ్ముచున్నామయ్యా. అయ్యా నీ బిడ్డలు ఎవరి బిడ్డలు ప్రభా నీ కొరకేనైనా బలంగా వాడుకోవటానికి మీరు సహాయం చేయండి తండ్రి. బిడ్డల చుట్టూ మీరు రక్తపు కంచె వేయండి ప్రభా తండ్రి. మనము దేవుని పిల్లలంగా మనం పిలవబడుతున్నామంటే, దేవుడి సాక్షిగా మనం ఉండాలంటే, దేవుని వారసులంగా మనం ఉండాలంటే ఏంటంట, దేవుడు శ్రమల్లో అంటే క్రీస్తు శ్రమల్లో మనం పాలు పొందుకోవాలట. అయ్యా ఆశ్చర్య కార్యములు చేయి దేవుడు అయినారు తండ్రి. మా ఆలోచనకు మించిన దేవుడు అయినారు ప్రభు. మా తలంపులకు మించిన దేవుడు అయినారు తండ్రి. అయ్యా ఒక్కసారి ప్రభా మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని రాజా. అయ్యా సంఘం పైన ప్రభా యేసయ్యా ఇక చెక్కిన గ్లోరీతో నింపండి యేసయ్యా. అయ్యా నీ ప్రభా యేసయ్యా నీ సన్నిధితో నింపమని అడుగుచున్నాను ప్రభా. 40th ఫాస్టింగ్ డే నా ప్రభా తండ్రి, దాన్ని మీ చేతులకి అప్పగిస్తున్నాం తండ్రి. నా ప్రభా మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి రాజేసే నా ప్రభా తండ్రి. ఉపవాస పండుగ దినములో నా ప్రభా తండ్రి 40 రోజు ఉపవాస ప్రార్థన తండ్రి నా ప్రభా మీ నామానికి మహిమకరంగా జయకరంగా తండ్రి మీరుండి నడిపించండి నా దేవ తండ్రి. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. మీ యొక్క ఆలోచన దేవుని యందు లక్ష్య పెట్టండి. మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆయన ఎప్పుడో ఇచ్చేస్తాడు. మనం ప్రార్థన చేయటమే మొదలు. దేవుడు అంటాడు కదా, దానియేలు గ్రంథంలో అంటాడు, దానియేలు నువ్వు ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెట్టావో అప్పుడు దేవదూత మిఖాయేలు దూతని, దేవుని యొక్క ఇదిగో హస్తం మిఖాయేలు దూతని నీ దగ్గర పంపించిందయ్యా. ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన యేసు ప్రభువులో ఏముందంటే తన మరణము. ఆ మరణాన్ని జయించిన దేవాది దేవుడు. అలాగే బైబిల్ ఏం చెప్తుందంటే, అసలు పాపమే ఎరగని దేవాది దేవుడు నీ కోసం నా కోసం శిలువ మీద చనిపోయాడు. నీకు అసాధ్యమైనది ఏమైనా కలదా అంటున్నారు ప్రభానైనా. నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలం నీకు స్వాస్థంగా ఇస్తానన్నారు కదా యేసయ్యా. అయ్యా మేము అయితే నన్ను మందిర కొరకే ప్రార్థన చేయించున్నానైనా. ఒక స్థలం మీరు మాకు దయచేసి పెట్టుకుంటున్నారు అయ్యా. మీ సహాయం మేము కోరుకుంటున్నాం. మనసులో ఎందుకు వెళ్ళట్లేదు, కానీ మమ్మల్ని నిర్మించినటువంటి యెహోవా మా చేతులు ఎత్తి చూచుతుండగా దేవా మా సహాయం నీవై ఉన్నారు యేసయ్యా. ఎంతో చక్కటి వాగ్దానాలు వేసి అనుదినము కూడా మాకు దయచేస్తున్న దేవానికి వందనాలయ్యా. ఇస్తున్న వాగ్దానాన్ని అయ్యా మరొక తండ్రి వేసే మానకయ్య మాడలో జరిగిస్తున్నావయ్యా. మేమే మాత్రం కూడా ఎన్నిక లేని వారు మా యోగ్యులము తండ్రి అయినప్పటికీ నీ కృపని బట్టయ్యా. అయ్యా మా నీతిని ఆధారం బట్టి కాకుండా ప్రభా నీ కృపని బట్టేసి నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి నడిపిస్తున్నావయ్యా. 2004 సంవత్సరంలో ఏమండి చూడండి,
నాకు అసలు వాక్యం తెలియదు, ఏమీ తెలియదు, అసలు ఏమీ తెలియదు. దైవజనుడు పేరు పెట్టి నన్ను పిలవటమే కాదు కానీ ప్రవచనం ఆ రోజున చెప్పాడు. ఎప్పుడు 2004వ సంవత్సరంలో ఏమని చెప్పాడంటే, గొప్పగా దేవుడు నీకు సంఘాన్ని ఇవ్వబోతున్నాడు, గొప్పగా నిన్ను శారమ్మగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు, అనేకులు నిన్ను అమ్మగా పిలవబోతూ ఉన్నారు. మనమందరము కలిస్తేనే ఒక శరీరము, దేవుని శరీరము. ఈ దేవుని శరీరం ఎప్పుడు శక్తి గలగా మారుతుందో తెలుసా? మనమందరం పరిశుద్ధాత్మ పొందుకొని ముందుకు వెళ్తేనే. నా ప్రతి ఒక్క వరాలతో నింపుదేవా నా తండ్రి. ప్రార్థనా పూర్తి బిడ్డలు లేవనుతున్నా తండ్రి రాజా. నా తండ్రి నీ సన్నిధానంలో తండ్రి ప్రార్థన చేస్తానే ఉండాలి నా తండ్రి, ఎల్లప్పుడూ నా తండ్రి. సమస్త బలహీనతల్లో తండ్రి ప్రభువేశ మీరే సమాధానము దయచేసి తండ్రి ప్రభువేశ మీరే వారి చేతిలో ఉదయించి తండ్రి ప్రభువేశ క్రొవ్విన దూడవలే గంతులు వేస్తూ తండ్రి ప్రభువేశ ఈ సన్నిధానము తండ్రి ప్రభువేశ గొప్ప సాక్షులకు మేము వాడబడాలి తండ్రి ప్రభువేశ. సమాధానకర్త తండ్రి ప్రభు మీరే మా పక్షముగా చేరి మా ప్రతి పరిస్థితులు కూడా తండ్రి ప్రభు మీరే నిలిచి ఎప్పుడైతే తండ్రి ప్రభు మీ సన్నిధి మా పక్షముగా మార్చి ధరించుతుంది తండ్రి ప్రభువేశ అప్పుడు ఖచ్చితముగా తండ్రి ప్రభువేశ ప్రభు మేము సమాధానం పొందుకోగలుగుతుంది ప్రభు. ఈ రాజ్యమును నీతిని వెతుకుతూ తండ్రి ప్రభు లోకములు తండ్రి ప్రభు ముందంజు ప్రభు వేటుకు తండ్రి ప్రభు మీరే ద్వారములు తెరిపించి తండ్రి ప్రభు